మహబూబాబాద్లో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక మిస్టరీ అయితే వేడింది. ఇంతకుముందు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు అంటే గ్రూప్ 4 ద్వారా ఎన్నికైన తర్వాత మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్గా పనిచేసింది. అదే సమయంలో అక్కడికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. సీరోలు మండలానికి చెందినటువంటి రేకులతండ గ్రామానికి చెందిన తేజవత్ శ్యామ్ అక్కడే ఆఫీసర్గా విధుల్లో చేరాడు. ఆవిడ్ని ప్రేమిస్తున్నానని చెప్పి కొన్నాళ్ళు వెంటపడ్డాడంట. అయినా సరే అతన్ని ఆవిడ తిరస్కరించింది. నాకు ప్రేమ గేమ ఏం పడదు అని చెప్పి ఆవిడ తిరస్కరించిన తర్వాత ఈవిడ మళ్ళీ గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు మళ్ళీ అతను వచ్చి మాయ మాటలు చెప్పి నేను నిన్ను చాలా తీవ్రంగా, చాలా గాఢంగా, నమ్మకంగా ప్రేమిస్తున్నానని చెప్పి మాయ మాటలు చెప్పి మొత్తానికి ఆవిడనైతే లొంగ తీసుకున్నాడు. చివరికి ఇద్దరు కూడా బాగా ప్రేమలో మునిగిపోయిన తర్వాత ఇక నేను ఆ అబ్బాయి ఏమొచ్చేసి 3 నెలల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట. తర్వాత నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మరి నాకు ఫోన్ చేయకని చెప్పాడు. మొన్న ఫోన్ చేసేసరికి నాకు పెళ్ళి అయిపోయింది, ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు, నీకు నచ్చింది చేసుకో, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దాంతో ఈ డోలి వెంకటేశ్వర్లు సంధ్య కుమార్తె డోలి సంధ్య డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ఈవిడ ఆత్మహత్య చేసుకుంది. అంటే కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే వీళ్ళు ఇంత పెద్ద చదువు చదివినా కూడా తొందరపడతారు. అన్నీ ఇప్పుడు సమాజంలో ఇన్ని తెలిసి కూడా తొందరపడడం వల్ల ఈవిడ ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే వాస్తవంగా చెప్పాలంటే మొదట తిరస్కరించింది, తర్వాత మళ్ళీ వాడి మాయలో పడిపోయింది. అది కూడా చూడండి, వాడు వార్డ్ ఆఫీసర్గానే ఉన్నాడు, ఈవిడ మాత్రం గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యి మళ్ళీ డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైంది. అలాంటప్పుడు ఇంకా తిరస్కరించాలి కదా. అయినా సరే మొత్తానికి వాడికి పడిపోయింది. పడిపోవడమే కాకుండా ముందుకు వెళ్ళిపోయారు వీళ్ళు. కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఇక గత్యంతరం లేక ఆవిడ బాగా నమ్మకం పెట్టుకుంది పెళ్లి చేసుకుంటాడని చెప్పి. పైగా వాడు వార్డ్ ఆఫీసర్గా ఉన్నాడు, ఈమెమొచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ ఉంది కాబట్టి ఇంకా ఎగబడి మరి పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. మరి ఇక్కడ ఆ వాడి తల్లిదండ్రులు కూడా ఇందులో ఎంత మోసం చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఇటువైపు అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేశారు. తేజవత్ శ్యామ్తో పాటు వాళ్ళ నాన్న జామ్లా, అలాగే వాళ్ళ అమ్మ విజయ, వాళ్ళ ముగ్గురు మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అది కూడా ఎక్కువగా చదువుకున్నటువంటి వారే మోసపోతున్నారు. అంటే 10 సార్లు ఎవరు మోసపోతున్నారంటే సైబర్ నేరాలకి చదువుకున్న వాళ్ళమే బలైపోతున్నాం. ఇలాంటి నేరాలకి మనమే బలైపోతున్నాం. నేరాలు చేస్తున్నవాడు చదువుకున్నవాడే, నేరాలకి బలైపోతున్నవాడు చదువుకున్నాడు. చదువు లేనటువంటి వారు హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఈ ఫోన్లు పట్టుకోరు, ఏమి పట్టుకోరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళే అన్నిట్లో కెలికేయడము, అన్ని తెలుసు అనుకోవడము, చివరికి జీవితాన్ని నాశనం చేసుకోవడం, తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేసేయడం.